ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ, అలాగే మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయములో మరొక వీడియో ద్వారా దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు నాకెంతగానో సహాయం చేశారు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి కొన్ని సంగతులు మీకు తెలియచేయడానికి ప్రభు సహాయం చేశారు. పిల్లరా, నా ముందు వీడియోలో మరి సంఘమును గూర్చిన కొన్ని విషయాలు మీరు విన్నారని, విని మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆ యొక్క వీడియోను బట్టి, మరలా మీరిచ్చిన స్పందనను బట్టి ఇంకొక వీడియో చేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ చిన్న సందేశాలు మీ ఆత్మీయ మేలుకొలుపు కొరకు, పురుగొలుపు కొరకు ఈ వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కడవరి దినాల్లో క్రైస్తవ సంఘం ఎలా ఉండాలో పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చెబుతా ఉన్నారు. తిమోతికి ఈ లేఖ రాస్తూ మరి దేవుని సంఘం ఎలా ఉండాలో, ఆ యొక్క జీవము కలిగిన సంఘం లేక జీవము కలిగిన దేవుని సంఘం ఎలా ఉండాలో అక్కడ కొన్ని సంగతులు తెలియపరుస్తూ ఉన్నారు. నిజమే ప్రియులారా, నేడు క్రైస్తవ సంఘాలు నిజంగా జీవము లేని వాటిగా, జీవము లేని అనుభవాల్లో ఉంటూ ఉన్నారు. నిజమే, క్రైస్తవ సంఘం జీవం కలిగిన ప్రియులారా, జీవము కలిగిన సంఘాన్ని మనము జీవము లేని దానిగా చేసిన, ఒకవేళ చూసిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత మాత్రం మనల్ని ఇష్టపడరని మీరు గమనించాలి. సరే, విషయానికి వస్తే, నేను ముందు వీడియోలో తెలియచేసినట్లుగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అనే విషయాన్ని మనం విన్నాం. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అనంటే, మనము మన ప్రవర్తనంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలని, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన సరిగా చూసుకోవాలని, దేవుని సన్నిధిలో దేవునికిని దేవుని చిత్త ప్రకారంగా దైవజనులకును అప్పగించుకోవాలనే సంగతులు ముందు వీడియో ద్వారా మీరు విన్నారని నేను ఎంతగానో నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఈ రెండో వీడియో ద్వారా కూడా అదే సంగతులు మరలా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, జనులు ఎలాగూ ప్రవర్తించాలి అని అంటే, ప్రాముఖ్యంగా జ్ఞానవంతులుగా ప్రవర్తించాలి, అజ్ఞానులుగా ప్రవర్తించకూడదు. దేవుడు తన దాసుల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో, సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు అనే సంగతులు ఎన్నో వాక్యం ద్వారా తన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే కదండి, దేవుని సంఘములో మనము జ్ఞానవంతులుగా ఉండాలి, అజ్ఞానుల వలె ఉండకూడదు. ఎందుకనంటే, మనం అజ్ఞానుల వలె ఉంటే గనక, నిజమే, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, లేక నువ్వు వినే సత్యం నువ్వు సత్యముగా ఎంతమాత్రం కూడా గమనించలేవు, అంగీకరించలేవు. అందుకే జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలని అంటే, జ్ఞానవంతులుగా ప్రవర్తించాలి, జ్ఞానవంతులుగా ప్రవర్తించాలి. ఏ జ్ఞానం మనకు అవసరం అనంటే, లోకానుసరమైన జ్ఞానం కాదండి, దైవ జ్ఞానం మనకు చాలా ప్రాముఖ్యమైనది. దైవ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దైవ జ్ఞానము మనలను అన్ని విషయాల్లో సరిచేయడానికి, నెంబర్ 1 మనం వివేకము కలిగిన వారుగా ఉండడానికి, నెంబర్ 2 మనము అన్ని విషయాలలో అనేకులకు మాదిరికరంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడతా ఉంది. కనుక జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి అని అంటే, మొట్టమొదటిగా నేను అంటున్నాను, జ్ఞానము కలిగిన వారిగా ప్రవర్తించాలి. ఈ రోజున లోక జ్ఞానం ఎక్కువైపోయింది కదండి.